నమస్తే దోస్తులు ఎట్లున్నారు? నేనైతే మంచిగున్నా. ఈరోజు ముచ్చట ఏందంటే బిగ్ బాస్. బిగ్ బాస్ ఫాలో అయితున్న వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చుంటది. ఎవరు ఎట్లా ఆడుతున్నారు, ఏంది అనేది. నాకైతే ఈ వీక్ నామినేషన్స్ అయితే సిల్లీ నామినేషన్స్ అనిపించినాయి. అబ్బా! ఏం నామినేషన్స్ అయ్యాయి అసలు నాకు అర్థం కావట్లేదు. ఏందో స్వీట్స్ లేవని నామినేషన్స్ అంట. నామినేట్ చేయడం అంట. మీరు కామెడీగా మాట్లాడుతున్నారని చెప్పి నామినేట్ చేయడం అంట. అంటే చాలా సిల్లీ పాయింట్స్‌తో నామినేట్ చేస్తున్నారు. అసలు ఈసారి వచ్చిన కంటెస్టెంట్స్‌కి గేమ్ ఎట్లా ఆడాలనో అనే దానికంటే, ఏ సిల్లీ రీజన్ పెట్టి నామినేట్ చేయాలి అన్న పాయింట్సే ఎక్కువ వెతుక్కుంటున్నారని అనిపించింది నాకు. ఇంక ఈ వీక్ నామినేషన్స్ చూసుకుంటే గనక ఆదిత్య, నాగమణికంఠ, నిఖిల్, పృథ్వీ, శేఖర్ పాషా, సీత, నైనిక, విష్ణుప్రియ వీళ్ళందరూ నామినేషన్‌లో ఉన్నారు. ఆల్మోస్ట్ 6, 7, 8 మెంబర్స్ నామినేషన్‌లో ఉన్నారు. సో, వీళ్ళు చెప్పిన నామినేషన్ రీజన్స్ మీకెట్లా అనిపించినాయో నాకు జర కింద కామెంట్‌లలో పెట్టిర్రు. నేను చదువుతాను. ఇంక గేమ్ గురించి మాట్లాడుకుంటే గనక ఆదిత్య ఓం పాపం ఆయన ఏదో నామినేషన్ రీజన్ చెప్పిండు గానీ, నాకు ఏవి ఆయన మాట్లాడాల్సిన పాయింట్ మాట్లాడలేదు అని అనిపించింది. ఏవో సిల్లీ రీజన్స్‌కి నామినేషన్స్ ఏషిండు అని అనిపించింది. అసలు అంటే ఆదిత్య ఓం నుంచి చాలా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేషినా నేను. ఆహ్, మంచి గేమ్ ఆడతాడు. ఎక్కువ కనిపిస్తాడు అని అనుకున్నాను. లాస్ట్ వీక్ సాటర్‌డే నాగార్జున గారు చెప్పినట్టు అసలు ఆయన కనబడతలేడు ఎక్కడ. నేనైతే ఎక్కడ చూస్తలేను ఆయనని. ఒకటి నామినేషన్స్ అప్పుడు ఏవో యోగాసనాలు పోజులేస్తున్నాడు అంతే. ఏం నామినేషనో నాకు అర్థం కాలే. ఇంక అట్లనే పృథ్వీ కొంచెం హడావిడి క్యాండిడేట్ అనిపించింది నాకు. గేమ్ ఏం లేదు. హడావిడి చేస్తున్నాడు అంతే అని అనిపించింది. సోనియా చుట్టూ తిరుగుతున్నాడు. ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు. సోనియా ఏమో నిఖిల్ చుట్టూ తిరుగుతుంది. సోనియా నిఖిల్ చుట్టూ తిరుగుతుంది. పృథ్వీ చుట్టూ తిరుగుతుంది. అంటే ఈమె లాస్ట్ లాస్ట్ సీజన్‌లో రతికాని రోల్ మోడల్‌గా తీసుకున్నట్టుంది. అట్లనే అనిపిస్తుంది నాకు. లేకపోతే ఇంతకుముందు సీజన్‌లో మౌనల్ గర్జల్ ఉంది గదా! ఆమెనేమన్నా రోల్ మోడల్‌గా తీసుకుందేమో నాకు అర్థమైతలే. ఇంగ అట్లనే శేఖర్ భాష అయితే చాలా జాగ్రత్తగా ఆడుతున్నాడు గేమ్‌ని గేమ్‌లాగా ఆడుతున్నాడు. మాట్లాడాల్సిన చోట గట్టిగా పాయింట్లు మాట్లాడుతున్నాడు. అది నాకు బాగా నచ్చింది. అట్లాగే కొంతమంది ఉన్నారు ఈ బిగ్ బాస్‌లో సింపతి లైక్ ఫేక్ ఎమోషన్ క్యాండిడేట్స్ కొంతమందున్నారు. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది. మణికంఠ ఒకరు. అండ్ ఇంకా ఆదిత్య ఓం గూడా ఒక పాయింట్ చెప్తున్నాడు. నాకీ మనీ చాలా అవసరం. నేను సొసైటీకి సేవ చేయాలి. అవును. సొసైటీకి సేవ చేయాలని అదెప్పుడు ఆ అమౌంట్ నీ చేతికొచ్చాక అది ఏం చేసుకుంటావనేది అది నీ ఇష్టం. అంతేగాని నాకు ఈ మనీ అవసరం, నాకు కప్ అవసరం అంటే అక్కడ గేమ్ ఎఫర్ట్స్ పెట్టాలి గదా! నాకైతే ఎఫర్ట్స్ ఏం కనిపించలేదు. అలాగే మనం మాట్లాడుకోవాల్సిన శేఖర్ భాష గురించి మాట్లాడుకోవాలి. చాలా బాగా గేమ్ ఆడుతున్నాడు. మంచి పాయింట్స్ మాట్లాడుతున్నాడు. అది మంచిగా అనిపించింది. అండ్ అట్లాగే ఒక అంటే చాలా జెన్యూన్‌గా ఆడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అంట. ఈ సెప్టెంబర్ 14థ్ వాళ్ళ వైఫ్‌కి డెలివరీ డేట్ ఇచ్చిర్రట. అంటే వాళ్ళ వైఫ్ అట్లా ఉంది అన్నప్పుడు ఇఫ్ హీ వాంట్ టు షో ఎమోషన్స్ ఒకవేళ ఆయన చూపించాలి అని అనుకుంటే, ఆయన కూడా చూపించొచ్చు ఇవన్నీ. బట్ ఆయన వీటన్నిటి గురించి ఏం మాట్లాడతలేడు. జస్ట్ గేమ్ గురించి మాట్లాడుతున్నాడు. దాని మీద ఫోకస్ చేస్తున్నాడు. ఆయన బెస్ట్ ఆయన ఇస్తున్నాడు. అది. అండ్ అలాగే యష్మి అండ్ ప్రేరణ వీళ్ళు బాగా గ్రూప్ గేమ్స్ ఆడుతున్నారు. ఎక్కడ చూసినా ఇద్దరు ఆడుతున్నారు. ఇద్దరు బాగా డిస్కస్ చేసుకుంటుర్రు. గ్రూప్ గేమ్ అనిపించింది. ఎందుకంటే నిన్న నామినేషన్స్ జరిగినంక యష్మికి బిగ్ బాస్ ఒక పవర్ ఇచ్చిండు. నామినేట్ అయిన వాళ్ళలో నువ్వు ఒకళ్ళని సేవ్ చేసి, కాని వాళ్ళలో నువ్వు ఒకళ్ళని నామినేట్ చేయొచ్చు అని చెప్పిండు. ఒకవేళ ఆమె వాళ్ళ క్లాన్ వాళ్ళకి హెల్ప్ చేయాలి అనుకుంటే, ఇంకా చాలామందున్నారు. యాక్చువల్లీ ప్రేరణ మీద చెప్పిన పాయింట్స్ ఎవరైతే ప్రేరణ నామినేట్ చేసిర్రో, వాళ్ళు కొన్ని కరెక్ట్ పాయింట్స్ మాట్లాడిర్రు. ప్రేరణది కూడా తప్పుంది. కానీ ఆమె ప్రేరణకి సపోర్ట్ చేయడము వాళ్ళిద్దరు కలిసి గ్రూప్ గేమ్ ఆడుతున్నారని అనిపించింది నాకు. అండ్ ఆమె చెప్పిన రీజన్ ఏంటంటే, విష్ణుప్రియకి చెప్పిన రీజన్ ఏంటంటే, మాకు బిగ్ బాస్ కొన్ని బెనిఫిట్స్ ఇచ్చిండు. అవి మీరు చూడలేకపోతున్నారు. మీకు సరిగ్గా గేమ్ ఆడడం రావట్లేదు. అండ్ ఇట్లాంటి రీజన్ చెప్పి నామినేట్ చేసింది. నాకు అసలు అది పాయింట్ అనే అనిపించలేదు. అది. అండ్ అలాగే నిఖిల్ నిఖిల్
ఫస్ట్ వీక్ ప్రతిదానికి స్టాండ్ తీసుకున్నాడు. ప్రతి దాని గురించి మాట్లాడిండు. ఇంకోటేమంటారు, ప్రతిదానికి డిఫెండ్ చేసుకోగలిగిండు. ఇప్పుడెందుకో గివ్ అప్ ఇచ్చేస్తున్నాడని అనిపిస్తుంది నాకు. అంటే ఎవరైనా వచ్చి ఏదైనా ఒక రీజన్ చెప్పి నామినేట్ చేస్తే అక్కడ నీకు అక్కడ స్ట్రాంగ్ పాయింట్ ఉన్నప్పుడు నువ్వు మాట్లాడొచ్చు కదా! బట్ మాట్లాడతలేడు. ఎందుకో డిఫెండింగ్ స్కిల్స్ తగ్గిపోయినాయని నాకు అనిపించింది నిఖిల్‌లో. ఇంకా చూడాలి మరి ఈ వీక్ నామినేషన్స్‌లో ఉన్నాడు కాబట్టి గేమ్ ఎంతవరకు ఇంప్రూవ్ చేసుకుంటాడనేది చూద్దాం. గట్లనే ఇంక సీత. సీత కొన్ని చోట్ల చాలా స్ట్రాంగ్‌గా మాట్లాడుతుంది. చాలా స్ట్రాంగ్‌గా ఆమె డిఫెండ్ చేసుకుంటుంది. ఆమె పాయింట్ ఉన్నప్పుడు మాత్రం ఆమె అస్సలు గివ్ అప్ ఇయ్యదు. అది నాకు బాగా నచ్చింది సీతలో. అండ్ ఇంకా ఈ వీక్ నామినేషన్స్‌లో ఉన్న వాళ్ళ పేర్లందరివి నేను మీకు చెప్పినా గదా! మీరు ఎవరు ఎలిమినేట్ అయితారని అనుకుంటున్నారు? జర మాకు కింద కామెంట్‌లలో పెట్టుర్రి. యాక్చువల్లీ నా ఒపీనియన్ ప్రకారం ఈసారైతే ఆదిత్య ఓం వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన గేమ్ ఏమి ఆడట్లేదు. చాలా డల్ అనిపిస్తున్నాడు కాబట్టి ఈసారి ఆదిత్య ఓం వెళ్ళిపోతాడని నేను అనుకుంటున్నా. మీరెవరు అనుకుంటున్నారో జర మాకు కింద కామెంట్‌లలో పెట్టుర్రి. మేము చదువుతాం.